హే గాయ్స్! నేనండి మీ సాయితల్లిని అండ్ వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియో వచ్చేసి ద అర్బన్ ఎన్హాన్సింగ్ యువర్ స్పేస్. సో ఈ కంపెనీ నుంచి ఆఫీస్ చైర్ అయితే పర్చేస్ చేసాము. ప్రజెంట్ అయితే దసరాకి అమెజాన్, ఫ్లిప్కార్ట్స్లో మనకి ఆఫర్ నడుస్తుంది కదా. సో మేమైతే దీన్ని అమెజాన్లో తీసుకున్నాము. అండ్ మాకు ఈ చైర్ ప్రైస్ వచ్చేసి 5600 అయితే పడింది. అండ్ ఇప్పుడు అన్బాక్సింగ్ చేసినప్పుడు మాకు ఇందులో 3 ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఒకటి చైర్ బ్యాక్ సైడ్ సీట్, అలానే వీల్ స్టాండ్. సో ఫస్ట్ అయితే ఇప్పుడు ఒక్కొక్కటి అన్బాక్సింగ్ చేసి చూద్దాము. సో ఫస్ట్ ఈ వీల్ స్టాండ్ అయితే మేము ఓపెన్ చేస్తున్నాము. ఇందులో ఒక యూజర్ మాన్యువల్, అలానే చిన్న బాక్స్ అయితే ఉంది. యూజర్ మాన్యువల్ వచ్చేసి నాకు డీటెయిల్గానే ఉన్నట్లు అనిపించింది. సో ఇది చూసి మనం ఈజీగా ఫిట్ చేసేసుకోవచ్చు. అలానే మా వీడియో కూడా చూడండి. ఎప్పుడైనా మీరు కూడా ఆఫీస్ చైర్ తీసుకోవాల్సి వచ్చింది అంటే సో ఈ వీడియో చూసి మీరు దీన్ని ఫిట్ అయితే చేసుకోవచ్చు. సో దీనికి అటాచ్మెంట్గా ఇంకొక బాక్స్ ఇచ్చాడు, కవర్లో ఉన్న చిన్న బాక్స్ కాకుండా. సో దీనికి అటాచ్ అయ్యి ఇంకొక బాక్స్ అయితే మనకు వచ్చింది. అండ్ ఇక్కడ మనకు ఒక అటాచ్మెంట్ అయితే వచ్చింది. వీల్ స్టాండ్ దానికి ఒక అటాచ్మెంట్. అండ్ చిన్న బాక్స్ వచ్చేసి మనం సీట్ అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకుంటాం కదా. సో అదే యాజ్ ఇట్ ఈజ్ ఆ కప్స్ని మనం అలా పెట్టేయడమే అందులో. సో దీంతోపాటు ఒక ఎల్ది స్క్రూ బిగించడానికి ఇచ్చాడు, ఎల్ షేప్లో ఒకటి ఉంది. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు సీట్ని అన్కవర్ చేస్తున్నాము. అండ్ బ్యాక్ వచ్చేసి చూస్తున్నారు కదా, జస్ట్ పిన్స్ మాత్రమే వేసేసారు. అది ఉండడానికి పెద్ద లోపల ఇన్నర్ స్టిచ్చింగ్ అయితే ఏం లేదు. అండ్ ఇది వచ్చేసి హైట్ అడ్జస్ట్మెంట్. లోపల చూసారు కదా మెషిన్ వర్కింగ్, నాకైతే ఏమీ అర్థం కాలేదు. సో నెక్స్ట్ వచ్చేసి మనం అనుకుంటాం కదా, సో చైర్ బ్యాక్ పార్ట్ అనేది అన్కవర్ చేస్తున్నాము. అండ్ ఇప్పుడు ఇది అన్కవర్ చేసిన తర్వాత దీన్ని మనము సీట్కి ముందర అటాచ్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ మనకి 3 స్క్రూస్ ఉన్నాయి. సో ఈ 3 స్క్రూస్ని మనము తీసేయాలి. సో ఇది తీసేసి మనము యాజ్ ఇట్ ఈజ్ దీన్ని ఆ బ్యాక్ సీట్కి అనేది మనం ఫిట్ చేసుకోవాలి. సో బ్యాక్ది మాకు హైట్ అడ్జస్ట్మెంట్ అవ్వడానికి ఒక చైర్లో సీట్ పెట్టేసి ఇది ఇప్పుడు రివర్స్లో దీన్ని ఫిట్ చేస్తున్నాము. సో ఇవి రెండు ఇలా అటాచ్ చేసి మనం ఇందాక అన్స్క్రూ చేసాం కదా, సో ఆ స్క్రూని ఇప్పుడు మళ్ళీ బిగించేసుకోవాలి.
ఎల్ది మనము స్క్రూ బిగించడానికైతే ఇచ్చాడు కదా! సో, దాంతో అయితే ఇవన్నిటిని మనం టైట్ చేసుకోవాలి. సో, మనకి చైర్ అనేది కదలకుండా 2 స్టిఫ్‌గా ఉంటాయి. అండ్ ఇది సీట్ అలానే మనకి స్పైన్ రెస్ట్ 2 అటాచ్ చేసిన తర్వాత అయితే ఇలా ఉంది. సో, ఇప్పుడు దీన్ని మొత్తాన్ని తీసుకెళ్ళి మనం ఇందాక వీల్ స్టాండ్ ఫిట్ చేసుకున్నాం కదా! సో, దాని మీద కూర్చోబెట్టేస్తే సరిపోతుంది. అండ్ ఇది వచ్చేసి నెక్ అడ్జస్ట్‌మెంట్. సో, ఇది కొంచెం ప్రెషర్ పెట్టి మనము ఉంచుకోవాలి. అది నాకు సరిగ్గా తెలీదు. మీరు వీడియో చూడొచ్చు ఇక్కడ ఎలా చేశారో ఏంటి అనేది. అండ్ కూర్చొనైతే టెస్ట్ చేసాము. హైట్ అడ్జస్ట్‌మెంట్ అదిని సీట్. సో, బానే అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ రెస్ట్ కూడా మేము టెస్ట్ చేసాము. ఇది కూడా బానే మనకి మంచి హైట్ అయితే వస్తుంది హ్యాండ్ రెస్ట్ కూడా. ఇందాక హెడ్ రెస్ట్ మేము కొంచెం మిస్టేక్ చేసాము. సో, అది మధ్యలో పట్టుకొని వెనక్కి ఇలా అంటే అప్పుడు మనకి అది పూర్తిగా విచ్చుకున్నట్టు ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి స్పైన్ దగ్గర ఎక్కడైతే అడ్జస్ట్‌మెంట్ కావాలో అక్కడ అడ్జస్ట్‌మెంట్ తీసుకోవచ్చు. సో, ఓవరాల్‌గా అయితే చైర్ చాలా బాగుంది. ఆ కాస్ట్‌కి ఈ క్వాలిటీలో రీజనబుల్ అనే చెప్పాలి. బట్ మేము తర్వాత చూసుకున్నది ఏంటి అంటే ఇంకా కవర్స్ సీల్ తీయలేదు కదా! సో, కూర్చున్నప్పుడు అక్కడ ఆ హ్యాండ్ రెస్ట్ దగ్గర అది విరిగిపోయింది. సో, మేము అది ఈవినింగ్ అబ్జర్వ్ చేసాము ఇంకొకసారి కూర్చున్నప్పుడు. సో, ఎవరైనా ఫిట్ చేసుకోవాలనుకున్నప్పుడు మొత్తం అన్ని కవర్స్ ఒకసారి అయితే తీసి చూడండి. ఇన్‌కేస్ ఎనీ డ్యామేజెస్ ఉంటే మనం రిటర్న్ అయితే పెట్టుకోవచ్చు. బాయ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్.